ఇంత మోసము చేయించున్నారు. ఇక చాలు, మీ మాటలు ఎన్ని వినను. ఎన్ని మాటలు నా చేత చెప్పలేదు, ఎన్ని ప్రమాణములు మీరు చేయలేదు. సత్య ఎక్కడైనా నీ ప్రణయ కోపము సుఖింపజేయము. ఇట్టి ప్రణయ కోపము ప్రాణాలకు సత్య మిమ్మల్ని ప్రేమతో పూజించు ఆ సపత్మలు కడిగేకి వారినే నమ్మించి గొంతు కోయడు. నా ప్రేమ మీకు అక్కర్లేదు, మీ ప్రేమ నాకు అక్కర్లేదు. ఎంత మాట అట్లయినా నా ప్రేమ నీకు వలదా? వలదు. నిజముగా వలదా? నిజముగానే వలదు. ముమ్మాటికి నీ వలదా? ముమ్మాటికి నీ వలదు. ఎప్పటికి నీ వలదా? ఎప్పటికి నీ వలదు. ఏ నాటికి నీ వలదా? అబ్బబ్బా, ఏ నాటికి నీ వలదు వలదు వలదు. ప్రియా
అసలు ఎంతకును వలదా? ఇంతకును వలదు వలదు వలదు. సరే, అట్లయినా నీ ప్రేమ నాకును వలదు. ఏమి నా ప్రేమ మీకు వలదా? కానీ వలదా? అమ్మయ్యో, ఇప్పుడేమి చేయలేదు. ఎన్నటికి నీ వలదా? అట్లయినా నాకును వలదు. నీ ప్రేమ నాకును వలదు. నాకును వలదు వలదు. ప్రకృతి పెట్టే చక్కల గెంతులకు మనం ఎంత పరవశులమైనాము సత్య. అందాక ఎందుకు పారిజాతం కొరకు స్వర్గం వెళ్ళినప్పుడు నందనవనములో బంధాలు పార్పు చేసి ఎన్ని ప్రణయ గీతాలు పాడుకొనినాము. ఆ మహాదృష్టం నీకు దక్కింది కానీ మరి ఎవరికి లేదే. సర్వలోకైక సౌందర్య సామ్రాజ్య లక్ష్మి సత్యభామాదేవి నా సహధర్మచారిణి కనుక ఇంటికి నేను ఎంత గర్వపడదునో అతస్సు తెలియదా, అర్హత తెలియదా. నీకు నమ్మకం లేకపోతే నా హృదయం చేయించి చూడము. సత్యభామ మాత్రమే సాక్షాత్. నాకు నీ ఎందుల ప్రేమ మగన్యం అఖండము అంతరాత్మయే సాక్షి వలములు హృదయైక సాక్షికము. ఇంతకంటే నేను అట్లయినచో మీ చర్యలు నాకు నీ ఎడల ప్రేమకు సూచికములే సుమా. అట్లయినచో నన్ను తిరస్కరించడం కూడా మీ ప్రేమ సూచికమేనా? సత్య, అసంతోషము అభ్యుదయమునకు ఆలవాలము కదా. ఈ రహస్యం కనుగొని నేడు మూలే ఏదో సపత్రులను నడుపునట్లుగా నటించి నీకు అసంతృప్తిని కలిగించి నిజముగా నీ చేత వరములు అడిగించుకొని నేను ఎంతయో సంతసింపదలుచుతున్నాను సత్య. నీకు నమ్మకం లేకపోతే ఇప్పుడే ఒక వరమడికి పరీక్షింపరాదు. మహర్షి వచ్చించినట్టుగా చేస్తాను. ఎందుకు నారద మహర్షి చోటుకి వచ్చినాడు. నారదమునేశ్వరుడు చదికే గోదాచి నాకెంతయో ప్రీతితో తలవించే అనుసేయ
సత్య నారద మునీంద్రుడు వ్రతం ఉపదేశించయుండా నీవా వ్రతమును సల్పునుండా నా సహాయములకు సందేహపడవలగిన చెప్పుట కాలసము గాని చేయుట కాలసము కలుగు. ప్రాణేశ్వర ఆ వ్రతమునకు ఆ వ్రత విధానం పెట్టితో మీరు ఎరుగుదరా? ఏమిటి సత్య ఏమా వ్రతము? ఆ వ్రతమునకు ఒక దానం అవశ్యము. అందుకే ఏమని సత్య ధనముల ధాన్యముల కాదు పనుల అవేను కాదు ధాన్యముల దాసదాసీ జనముల కాదు. ఓహో రాజ్యములు కాబోలు. అవి మాకు లేవా ఏమి? సరే అదేది నీవే తెలుపుము. అట్లయినా మీరు ఊహింపలేరన్న మాటే కదా. అట్లనే దగ్గరకు రెండు నేనే చెప్పేదను. ఆ దానము భద్రదానం. నీ ప్రేమ ఇంత మాత్రమే ఎగునా సత్య? ఇంతకు నన్ను ఎవరికి దానమయ్య నిశ్చయించినావు? నిరంతరము మీ నామము స్మరించు ఆ నారద మహర్షికి. నన్ను నారద మునీంద్రులకు దానం ఇచ్చదవా సత్య? నేను నీ దాస్యమును అనాయాసముగా వనరుపగలను కానీ సత్య ఆ జలదారి దాస్యము నేను నీ దాస్యమును అనాయాసముగా వనరుపగలను కానీ ఆ జలదారి దాస్యము నరుపగలను. నన్ను
వ్రతముని మీరు ఎరుగరా? మిమ్మల్ని బాసి నేను మరి ఉండగలనా స్వామి? అది కాదు సత్య. ఈ వ్రతమునకు ఆ దానం అవశ్యమట, అందుకే అట్లా చేయవలసి వచ్చినది స్వామి. అయినా ఈ వ్రత విధానం ఎటుతో తెలుసునా? అది కాదు సత్య, మరలా ఎట్లు గ్రహించదము అని ఏ చెప్పుచున్నాను స్వామి. దానం ఇచ్చిన ఉత్తర క్షణమి ధనము చే కానీ ధనేతరము చే కానీ తూచి మరలా పరిగ్రహించుడే ఈ దానం యొక్క ఆంతర్యం. ఇంతేనా? ధనముల చేత గాని ధనేతరముల చేత గాని తొలదూచి మరలా గ్రహించదవా? ఇంత మాత్రం గ్రహింపలేదు అన్నమాట. నేను అట్లనే నీ ఇష్టానుసారము దానం ఇచ్చి నీ మనోరథము నీడెచ్చుకను. కానీ సత్య విశేషము, నన్ను చూపగల ద్రవ్యము నీ కడ ఉన్నదా? ఏమట్లు పలుకుతున్నారు? నన్ను చూపగల ద్రవ్యము నీ కడ ఉన్నదా? సౌభాగ్య సంపదలు మీరు ఎరుగురా? నీకు ఆ ధైర్యం ఉండిన చాలును. లేకుండా ఏమి స్వామి. కొట్టి తెచ్చి ధనమంతయు నా ఇంటనే ఉండేది కదా. నా తండ్రి వసంగిన శమంతకం ధనము ధైర్యం ఉండిన చాలను. నీ ఇష్టానుసారం దానమిచ్చి నీ మనోరథం నీడెచ్చుకను సత్య. ఊళ్ళో పిలుపునకు ఎప్పుడు పంపుతాము? ఎవరిని పంపించవలేను? వసంతకుడు మన నలిని కూడా ఉన్నారు కదా. నలిని వసంతకుడు ఏమి చేస్తున్నావయ్యా? మీరు పిలుస్తూ ఉన్నారు, నేను వస్తూ ఉన్నాను. సరే కానీ రేపటి దినమున సత్యాదేవి వ్రతం ఒకటి తలపెట్టినది. ఆ వ్రతమునకు భక్తులు తాను వస్తారు. ఎవరినెవరు తల్లి సాక్షికి బలదేవులు ఎవరిని పిలవాలమ్మా? ఎవరిని పిలుస్తారు? మీరు చెప్పండి. బంధు వర్గాలు వద్దన్నారు కదా, ఇక మీరు చెప్పిందే నేను చెయ్యాలా? చెప్పవయ్యా, ఇంకెవరిని పిలుస్తావు? బ్రాహ్మణ్యాన్ని పిలవమంటారా? భక్తుల్ని పిలవమంటారా? భక్తుల్ని తప్పకుండా పిలవాలి. నాకు తెలుసు మీరేమన్నంటారని భయపడ్డా. మీరు ఇంత ఆనందంగా చెబితే భక్తుల్ని పిలవకుండా ఉంటానా? నలిని రావే, ప్రప్రథమముగా మనం తక్షణమే పోయి పెద్ద తల్లి రుక్మిణీదేవి గారిని పిలువు. ఏమిటి ఏమిటి నీ పలుకులు? భక్తులు భక్తులు, ఆమె చాలా భక్తురాలు. బంధువర్గం పిలువదలచలేదు కదా. బంధువర్గము ఎవరిను వలదు, బ్రాహ్మణులను ముత్తైదువులను మాత్రమే పిలిచాము. అంతవరకు సరేనమ్మా. అతనితో వేగి బ్రాహ్మణులను ముత్తైదువులను మాత్రం పిలిచినాము. కార్యము మనదే, మనమే సరిపెట్టుకోవాలి. ఎందుకు నా ఏమిటే రావు? నిన్ను తీసుకెళ్ళా నా పిల్లకి ఎలకం చుట్టుకున్నట్టే. నువ్వు నా ఎలకాలు రాక తప్పదు కదా. నీకు నేనే గట్టి. ఈ నలిని వసంతకులు ఇరువురు కలిసి ఏ విధమైన వ్యక్తం చేస్తున్నంత రోజని నా మనకు కలవరకుడు చూడదు సత్య. అంతయు సవ్యముగానే రేపటితో నీకు శంకలన్నీ నిర్మల మగను అంతటా నీవు ధన్యురాలవయ్యదు.